చంద్రబాబుతోనే ఏపీకి బంగారు భవిష్యత్ అని టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. కడప జిల్లా చింతకొమ్మందెలో ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నిర్వహించారు. వైసీపీ నుంచి 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. తర్వాత పుత్తా కుమార్తెలు దివ్యశ్రీ శ్రీలక్ష్మి ఇంటికి ప్రచారం చేశారు. వైఎస్ సునీత ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడడం వెనుక చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి. సునీత షర్మిలతో సైకో లక్షణాలు కనిపిస్తున్నాయని రమేష్ రెడ్డి చైతన్యరెడ్డి విమర్శించారు. షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే చంద్రబాబు టికెట్లు అమ్ముతున్నారని రమేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల ప్రక్రియతో తీసుకోవాల్సిన పలు అంశాలపై సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చని కడప జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నామినేషన్ల దాఖలకు తుది గడువు అన్నారు. నామినేషన్ పత్రాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి వద్ద సమర్పించాలన్నారు. నామినేషన్ల దాఖలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు. ఫారం బి అఫిడవిట్ ఫారం 26ను సమర్పించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 25వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీరాముడు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. హనుమంతుడు భగవద్భక్తులతో అగ్రగణ్యుడు. రాముడు హనుమంతుడిని చూసిన వారికి వేదాల తత్వం తెలుస్తుందని పెద్దలు చెబుతారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన బాలకిషన్ తన ప్రతిభను చాటుకున్నాడు. చిత్రకళ ఉపాధ్యాయుడైన బాలకిషన్ మోదుగా బాదం ఆకులపై శ్రీరాముడి చిత్రాన్ని తీర్చిదిద్దాడు. 12 భాషలలో శ్రీరామనామం రచించాడు. మద్నూర్ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు ప్రశంసలు అందుకున్నాడు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి పల్లకీ సేవలో పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్. అంతకుముందు శేషవాహన సేవలో పాల్గొన్న అనంతరం స్వామివారికి పల్లకీని మోశారు. దాదాపు గంటకు పైగా భక్తులతో కలిసి ఆలయ ఆవరణలో గడిపారు. జై శ్రీరామ్ నినాదాలు ఆ ప్రాంతాన్ని మార్మోగించాయి. రైతుల్ని మోసగించి ట్రాక్టర్లను దొంగలించిన 3 ముద్దాయిల్ని అరెస్టు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు. వీరి నుండి 4.56 కోట్లు విలువ చేసే 57 ట్రాక్టర్లను స్వాధీనపరుచుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు రైతుల వద్ద ట్రాక్టర్లను లీజుకు తీసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుతో వీరి ఆగడాలకు చెక్ చెప్పారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.